హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను గోవిందమ్మనండి. ఈరోజు చేయబోయే రెసిపీ వంకాయ అన్నం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. వంకాయలు 1/4 కిలో అండి, 2 ఉల్లిగడ్డలండి, క్యాప్సికమ్ సగం అండి, పసుపు 1 స్పూను, కారం 2 స్పూన్లు, వేరుశనగపప్పు 1 కప్పు, నూనె 2 స్పూన్లు, తాలింపు గింజలు 1 స్పూను, దాంట్లో 1 కరివేపాకు రెబ్బ ఒలిసి వేసుకున్నాను, ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ వేరుశనగపప్పు వేపుకుందామండి. బాగా ఎర్రంగా వచ్చే వరకు వేపుకోవాలండి. సరే, ఇప్పుడు వేగినాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. కొద్దిగా నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మాడకుండా. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాక కలుపుకుందాం. క్యాప్సికం వెల్లుల్లి రెబ్బలు 2 కలిపి వేసుకుందాం. వేసుకున్నాక కలుపుకుందాం. ఇప్పుడు ఈ క్యాప్సికం ఉల్లిగడ్డలు అన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి. తరిగి పెట్టుకున్న వంకాయలు వేసుకున్నాక అడుగు అంటుకోకుండా బాగా కలుపుకుందాం. బాగా మగ్గిపోయిందండి. నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకుందాం. ఈ వంకాయ అనేది చాలా సింపుల్ అండి, చిటికలో రెడీ చేసుకొని తినొచ్చు. నెక్స్ట్ పసుపు వేసుకుందాం. తర్వాత కలుపుకుందాం. ఇప్పుడు కారం వేసుకొని కలుపుకుందాం. ఈ ప్రాసెస్ అనేది రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని తర్వాత అన్నం వేసేసుకుందాం. వంకాయ అన్నం కాబట్టి అన్నానికి వంకాయకి బాగా కలిసేటట్టు బాగా అన్నీ కలుపుకుందామండి. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా చిటికలో రెడీ చేసుకోవచ్చు. అన్నము వంకాయ కలిసిపోయిందండి బాగా. నెక్స్ట్ పెట్టుకున్న ఏరుగడ్డ పప్పు కలుపుకుందామండి. అంతా ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకుందాం. మంచి వాసన వస్తుందండి. మన వంకాయ అన్నం చిటికలో రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీరు చూసి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చిటికలో రెడీ అయిపోయే వంకాయ అన్నం మీ ముందుంది. ఈ వీడియోని చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఉంటానండి. సరి అయిన కొత్త రెసిపీతో మీ ముందు ఉంటా.